మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రజల్లో ఎన్నికల పట్ల ఆత్మవిశ్వాసం కలిగేలా స్థానిక పోలీస్ కేంద్ర సాయుధ బలగాలచే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జిల్లా ఏసీపీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో నమ్మకం, భరోసా, భద్రత కలిగేలా జిల్లా పోలీసులు, ఐటీబీపీ కేంద్ర సాయుధ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించడం జరిగిందని ఏసీపీ తెలిపారు. లక్షెట్టిపేట మండల కేంద్రంలో గురువారం సాయంత్రం స్థానిక పోలీసులు కేంద్ర సాయుధ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ కవాతును గురునానక్ గార్డెన్ నుంచి ప్రారంభమై గాంధీ చౌరస్తా వరకు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో ఎలాంటి భయాందోళనకు తావు లేకుండా చేయటంలో భాగంగా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలందరికీ ఎన్నికల పట్ల భద్రతా, భరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి మండలంలోని అన్ని గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని, పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు స్థానిక సిబ్బందితో పాటు కేంద్ర సాయుధ బలగాలు కలిసి విధులు నిర్వర్తిస్తాయని తెలిపారు. బందోబస్తు మాత్రమే కాకుండా డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువులు అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్పోస్టుల్లో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఏసీపీ తెలిపారు. आपको मालूम है आज भी हम फ्लैग मार्च कर रहे हैं। यहाँ पे ये सर्किल हेडक्वार्टर लक्षेटपेट है। यहाँ पे इलेक्शन है, यहाँ पे फिजिकल, नॉर्मल और एक्सट्रीम अफेक्टेड एरिया भी थोड़ा है इसमें। तो इस शहर में आज कल जैसा करें वैसा ही यहाँ पे भी आपका सहयोग होना चाहिए। तो आप और हम सिविल फोर्स मिलकर अगर फ्लैग मार्च करें तो वोटर्स है ये लोकसभा इलेक्शन के बारे में जो वोट देने जा रहे हैं उनके मदद के लिए हम ये फ्लैग मार्च करने का ये इरादा है अपना। तो ये फ्लैग मार्च करने के बाद फिर आईपी करें करीब अपना फ्लैग मार्च होगा 2 किलोमीटर से 2.5 किलोमीटर। तो होने के बाद आईपी गेस्ट हाउस में टी स्नैक्स करके अपनी क्लोज करेंगे। तो इवाళ మనము నిన్న ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది మంచిర్యాలలో. రాబో లోకసభ ఎలక్షన్లని దృష్టిలో పెట్టుకొని గౌరవ సిపి గారి ఆదేశానుసారము మన డీసీపీ గారు అశోక్ కుమార్ గారి యొక్క సూచనల మేరకు మనము మన పట్టుదలలో సిఆర్పిఎఫ్ రంగారెడ్డి భారత నుంచి రావడం జరిగింది. వాళ్ళ సహకారంతో మన సివిల్ ఫోర్స్ ఏదైతే మన సబ్ డివిజన్లో ఓటు వేయడానికి వెళ్తున్న ప్రతి పౌరుడికి మేము మీకు అండగా ఉండము, మీరు నిర్భయంగా ఓటు వేసుకోండి, ఎలాంటి భయానికి కానీ వేరే వాళ్ళ నుంచి ఎలాంటి బెదిరింపులకు కానీ లోటు కాకుండా నిర్భయంగా ఓట్లు వేసుకోవాలనే వాళ్ళకు ధైర్యాన్ని నింపడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతూ ఉంది మనం. సో ఈ ఫ్లాగ్ మార్చ్లో దాదాపు 2 నుంచి 2 కిలోమీటర్లు మనము ఈ లక్షపేట పట్టణంలో ఉన్న మెయిన్ కూడల మీదుగా సాగడం జరుగుతుంది. ఆ తర్వాత సీఏ గారు చెప్పినట్టు ఐపీ గెస్ట్ హౌస్ దగ్గర కన్క్లూడ్ చేసి అక్కడ ముగింపు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఉన్న లోకసభ ఎలక్షన్లని దృష్టిలో పెట్టుకొని రామగుండం సిపి శ్రీనివాస్ గారు, తర్వాత డీసీపీ అశోక్ కుమార్ గారి ఆదేశానుసారము నేను మరియు మా సిఐ లక్షపేట సిఐ నరేందర్ గారు, ఎస్ఐ, తర్వాత సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పాండే గారు, మా ఇతర ఎస్ఐలు దాదాపు ఒక
80 మంది వరకు సిఆర్పిఎఫ్ సిబ్బంది, మా వాళ్ళు ఒక 30 మంది, టోటల్గా 110 మంది ఈరోజు గౌరవనీయులు సిపి గారి ఆదేశానుసారము ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది లక్షట్పేటలో. ఇది కేవలము ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ముఖ్యమైనది, మనందరికీ తెలుసు. సో ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు మే 13వ తారీఖు నాడు అదొక పండగలాగా భావించి, తన బాధ్యతగా భావించి ఓటు వినియోగించుకోవాలనేది మా యొక్క ఉద్దేశము. సో దానిలో భాగంగా ఈరోజు వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా వాళ్ళ వెంట పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళ పక్కన ఉన్నదనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక భరోసా నింపడానికి ఇలా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా వాళ్ళ యొక్క ఓటు నిర్భయంగా పోలింగ్ బూత్ దాకా పోయి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.